ప్రైజ్ ది లార్డ్. ఓహో! దేవుడి దగ్గరికి రావడానికి అడ్డంకులా? చాలా అడ్డంకులు ఉన్నట్టున్నాయి. మన బాధ్యతలు, మన ఉద్యోగాలు, మన ఆరోగ్యం, బిడ్డలు, మన చదువు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. దేవుడి దగ్గరికి వస్తేనే ఆటంకాలు ఉన్నాయి. వాక్యం చదవడానికి ఆటంకాలన్నీ. మనకి మన దేవుడికి మధ్యన అడ్డగోడలుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని ఇప్పుడు యేసునామములో విరగొట్టబడును గాక. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రతి క్షణం ఈవిల్ స్పిరిట్ మనల్ని దూరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మనం దాన్ని గట్టిగా గద్దించి దాని నుంచి మనం ఓవర్కమ్ చేస్తేనే మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మరింత మనం పొందుకోగలం. అది మనం పొందుకుంటుండగా, మనం ఆ శక్తి పొందుకుంటుండగా దురాత్మ యొక్క ప్రతి ప్రణాళికను మనం విరగొట్టచ్చు. ఇక్కడ చూసారా, వీళ్ళకి జనాలందరూ అడ్డంగా ఉన్నారు. వాళ్ళ సహోదరుని తీసుకువెళ్ళారు. పక్షవాతం గల సహోదరుడి యొక్క స్వస్థత కోసం వాళ్ళు ద్వారం గుండగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే అదంతా క్లోజ్ చేసిందంట, చాలామంది జనాలు ఉండడం వల్ల. బట్ ఇక్కడ అడ్డంకిని వాళ్ళు ఓవర్కమ్ చేసి వాళ్ళు మేడెక్కి ఇంటి పైకప్పుని దిప్పి అక్కడి నుంచి దించారంట. దేవుడు ఎంత ఇంప్రెస్ అయ్యారో, యేసయ్య ఎంత ఇంప్రెస్ అయ్యారో. అంటే నీకు అడ్డంగా ఉందని చెప్పి రేపు వద్దాంలే, రేపు చేద్దాంలే కాదు. హీ వాంటెడ్ ఇట్, దే వాంటెడ్ ఇట్. ఆ స్వస్థతను ఆయన చేయగలరు అని నమ్మి ఆయన దగ్గరికి రావడానికి అడ్డంకులు తొలగించుకొని పైనుంచి దిగడానికైనా వాళ్ళు అడ్డం లేవు. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అదంతా అనవసరం. అదంతా ఓవర్కమ్ చేసి ది వెంట్. ఎలా అయినా ఒక స్వస్థత పొందుకొని నేను వెనక్కి వెళ్ళాలన్న ఒక గట్టి దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన వెనక్కి పంపించలేదు. ఆయన పూర్తిగా తండ్రి ఆయన పాపాలని క్షమించి ఆయన స్వస్థత పరిచారు. అరపెత్తుకొని పో అని చెప్పారు. నువ్వు కూడా నీ కరుణ అడ్డంకులన్నీ తీసివేసి బయటికి పడేసి లేచి నాతో పాటు సిద్ధపడి ప్రార్థన చేయి. వాక్యంతో బలపడి ధైర్యం తెచ్చుకొని సాతాన్ని ఎదిరించి మనకిచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకొని ఆయన మహిమకే మనల్ని వాడుకోమని, విడుదల ఇవ్వమని వేడుకుందాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద పవర్ యూ గేవ్ us, power to overcome all the obstacles to reach you. In Jesus' name, amen.